హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను రీసెంట్గా చనిపోయారండి. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిన విషయం ఏంటంటే తను చనిపోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణమండి. అసలు ఏం జరిగిందంటే తను స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. కానీ తర్వాత తన మిత్రునికి సహాయం చేయడానికని కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. అలాగే ఇంకొంతమంది మిత్రులకు కూడా సహాయం చేయడానికని ఇంకొంత డబ్బును కూడా అలానే అప్పుగా ఇచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం తనకి తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వడానికి తనని చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా అక్కడితో తన లైఫ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా తను ఆ అప్పులను తట్టుకోలేక ప్రాపర్టీస్ని అమ్మడం, తానే అప్పులు చేయడం మొదలుపెట్టాడు. సరిగా పని చేయడం మానేశాడు. ఈ మెంటల్ టెన్షన్స్ని తట్టుకోలేక తాగడం కూడా మొదలుపెట్టాడు. చివరికి ఈ అప్పులను తట్టుకోలేక తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళ కుటుంబం రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నమ్మిన తన ఫ్రెండ్సే తనను మోసం చేయడం తాను తట్టుకోలేకపోయాడు. చివరికి అనారోగ్యంతో తాను చనిపోయాడు. ఇక్కడ తాను చనిపోవడానికి కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే కారణం అండి. మిగిలిన తన ఫ్రెండ్స్ తనకు చాలా హెల్ప్ చేశారు. బట్ తనని కాపాడుకోలేకపోయారు. నేను మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే తనకి అలా అవ్వడానికి కారణం ఏంటంటే తనకు ఫైనాన్షియల్గా అవగాహన లేకపోవడం, తన దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు వాటిని సరైన విధానంలో ఇన్వెస్ట్ చేయకపోవడం, అదేవిధంగా తాను ప్యాసివ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోకపోవడం కారణం అండి. తనే అని కాదు, చాలామంది ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా అవగాహన అనేది లేకపోవడం. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అవి ఏంటో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 5.4%. ఈరోజు నా ₹1,00,000 నెక్స్ట్ ఇయర్కి దాని వాల్యూ 5.4% తగ్గుతుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇయర్కి అది 94,600 అవుతుంది. అంటే మీ మనీ వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ అయినా బీట్ చేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, లేకుంటే మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. రెండోది వచ్చేసి ఫ్యూచర్లో అనుకోని ఖర్చులను ఎదుర్కోవడానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయాలి. ఎగ్జాంపుల్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేకుంటే మీ పిల్లల మ్యారేజెస్ కోసం కావచ్చు. ఇలాంటివి ఇంకా చాలా అనుకోని ఖర్చులు ఉంటాయండి. వీటిని మనం ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయాలి. మూడోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయడం కోసం మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా 2 ఇన్కమ్లు ఉండాలండి. ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, మీరు ఏదైనా వర్క్ చేస్తే వచ్చేటువంటి ఇన్కమ్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది యాక్టివ్గా ఉండాలి. అటువంటి ఇన్కమ్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఉదాహరణకు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇలాంటివి. రెండవది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది రావాలండి. అటువంటి ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఉదాహరణకు రెంట్ అవ్వచ్చు, డివిడెండ్లు అవ్వచ్చు, రాయల్టీస్ అవ్వచ్చు. ఒక ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు చెప్పినటువంటి మాటలు నాకు ఈ సందర్భంగా గుర్తుకొచ్చిందండి. అదేంటంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. మీరు నిద్రపోయేటప్పుడు కూడా మీ డబ్బు అనేది జనరేట్ అవుతూ ఉండాలి. అటువంటి మార్గాన్ని కనుక మీరు కనుగొనకపోతే మీరు చనిపోయే వరకు కూడా పనిచేస్తారని చెప్పేసి వారెన్ బఫెట్ గారు అన్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.